కథ పేరు చెప్పులు లేకపోయిన బాలుడు. కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, స్కూల్కి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్లేవాడు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ తన స్నేహితుడు కొత్త చెప్పులు వేసుకుని వస్తున్నాడు చూశాడు. రాము మనసులో బాధ కలిగింది. నాకు కూడా చెప్పులు ఉంటే బాగుండేది అని అనుకున్నాడు. ఆ రోజు స్కూల్కి వెళ్లి బాగా చదవలేకపోయాడు. సాయంత్రం ఇంటికి వస్తూ రోడ్డు పక్కన ఒక అంధ బాలుడు కూర్చుని ఉన్నాడు. అతని కాళ్ల దగ్గర చెప్పులు ఉన్నాయి, కాని అతను నడవలేడు. రాము దగ్గరికి వెళ్లి అడిగాడు, నీకు చెప్పులు ఉన్నాయిగదా, నడవలేవా? అంధ బాలుడు నవ్వుతూ అన్నాడు, అన్నా, నాకు చెప్పులు ఉన్నా కళ్ళు లేవు. నేను ఆకాశం చూడలేను. రాము షాక్ అయ్యాడు. తన దగ్గర చెప్పులు లేవని బాధపడ్డాడు, కాని తన దగ్గర కళ్ళు ఉన్నాయని గుర్తించాడు. ఆ రోజు నుండి అతడు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ప్రతిరోజు సంతోషంగా స్కూల్కి వెళ్లి కష్టపడి చదివి చివరికి ఒక డాక్టర్ అయ్యాడు. కథానీతి. మన దగ్గర లేనివి గురించి బాధపడకండి, మన దగ్గర ఉన్నవాటిని గుర్తించి ఆనందించండి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.